హాయ్ హలో వెల్కమ్ టు యాక్స్ నాలెడ్జ్. టుడే మన క్లాస్ వచ్చేసి నెంబర్ 8 అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఎలా రివిజన్ చేయాలో చూద్దాం. మనం నెంబర్ 8 అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ చేయడం ఎలా చూద్దాం. ఇంత ముందు క్లాసులలో మనం నెంబర్ 1 to 7 నెంబర్ సిరీస్ చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాసెస్ వచ్చేసి మనం నెంబర్ 8తో ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ని ఎలా రివిజన్ చేద్దామో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ రోజు నెంబర్ 1 క్లాస్లోనే మీకు చెప్పాను, ఒక నోట్బుక్ పెట్టుకోండి, ప్రతి పేజీలో ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో నేను చెప్పే పాయింట్స్ మొత్తం ఆ పేజీలో యాడ్ చేసుకొని రాసుకోండి. మీకు తెలిసిన కొన్ని న్యూ ఇన్ఫర్మేషన్ ఆ పేజీలో రాసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఒక ప్రిపరేషన్లో ఒక నెంబర్ వచ్చినప్పుడు నేను చెప్పే టాపిక్ సంబంధించిన పేజ్ ఓపెన్ చేసి ఆ నెంబర్ మొత్తం చదువుకొని మీ కొత్త పాయింట్స్ వచ్చినట్లయితే ఆ నెంబర్ పేజ్లో రాసుకోండి. దీనివల్ల మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్జెక్ట్ అనేది రివిజన్ కావడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గోల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటారో సో వారికి మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. నేను నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి, నేను దాదాపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 5 years ప్రిపేర్ కావడం జరిగింది కాబట్టి సో నా అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ట్రిప్స్ దీన్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు మనం నెంబర్ 8 క్లాస్ చెప్పుకుందాం. నెంబర్ 8 ప్రకారం అంటే ఇది మనకు ఇంతకుముందుకు ఆర్టికల్ 5 నుంచి 11 వరకు నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఇవి పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అని. నెంబర్ 5 to 11 ఈ పౌరసత్వం సంబంధించిన ఆర్టికల్స్ నెంబర్ 5 to 11 అనేవి మనకు రాజ్యాంగంలో 2వ భాగంలో కలదు. సో ఈ మనం పౌరసత్వం సంబంధించిన ఆర్టికల్స్ చెప్పుకుందాం కాబట్టి మనం పౌరసత్వం ఎలా వస్తున్నది ఈ నెంబర్ 8లో చూసినట్లయితే, తల్లిదండ్రులు కానీ, మాతామహులు కానీ, పితామహులు కానీ వీళ్ళలో కనీసం ఒక్కరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే అలాంటి వారికి రక్త సంబంధం అనే పాయింట్ ద్వారా మనకు భారత పౌరసత్వం పొందవచ్చు. ఎలా? మన తల్లిదండ్రులు కానీ, మన మాతామహులు కానీ, పితామహులు కానీ వీళ్ళలో కనీసం ఒక్కరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే సో వారి ద్వారా మనకు రక్త సంబంధం ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు అని ఇక్కడ ఆర్టికల్ 8 చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ మనకు వచ్చేసి మణికట్టులోని ఎముకల సంఖ్య 8. మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసులలో ఎక్కడ నెంబర్ 5లో చెప్పుకున్నాం. ఇక ఏమని అరికాలు, అరిచేయి, ఈ అరికాలు కానీ అరచేయిలో కానీ ఎముకల సంఖ్య 8 అని మనం చెప్పుకోవడం జరిగింది. సో అదేవిధంగా చేతిలోని ఎముకల సంఖ్య 60 అని, కాళ్ళలోని ఎముకల సంఖ్య 60 అని మనం చెప్పుకోవడం జరిగింది. ఒక చేతిలో ఎముకలు 30, మరో చేతిలో ఎముకలు 30, ఈ చేతి యొక్క వేలల్లో 14 ఎముకలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడు చేతికి వచ్చేసి చూసినట్లయితే 60 ఎముకలు ఉంటాయి. ఒక చేతిలో 30, ఇంకో చేతిలో 30, అరచేయిలో 5 ఉంటాయి. అదేవిధంగా చేతిలోని వేలల్లో 14 ఉండటం జరుగుతుంది. సో అదేవిధంగా మణికట్టులోని ఎముకల సంఖ్య 8 ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వానపాము హృదయంలో గదుల సంఖ్య. వానపాము హృదయంలో గదుల సంఖ్య 8 జతలు. అదేవిధంగా బొద్దింక హృదయంలో గదుల సంఖ్య 13, మొసలి హృదయం గదులు 4 ఉండటం జరుగుతుంది. మనకు అదే ఇంతకుముందు ఒక నెంబర్ 2 క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. చేపల హృదయంలో గదుల సంఖ్య 2 జతలని, మానవుని హృదయం గదుల సంఖ్య 4 జతలు, అవి కర్ణికలు 2, జటలికలు 2 అని. ఇక్కడ బొద్దింక హృదయం గదుల సంఖ్య 13, మొసలి హృదయం గదుల సంఖ్య 4. అయితే ఇక్కడ ఒక బిట్టు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బొద్దింకకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. బొద్దింక రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది. బొద్దింక యొక్క రక్తం తెలుపు రంగులో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ సౌర కుటుంబంలోని గ్రహాల సంఖ్య 8. మనకు సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉండటం జరిగింది. అవి వచ్చేసి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మాస్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మీకు ఒక కీ పాయింట్ చెప్తాను చూడండి. ఎంవి అనేవారు ఈఎంజీ అనే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే, ఎంవి అనే భార్యాభర్తలు, మార్స్, వీనస్ అనే భార్యాభర్తలు ఈఎంజే అనే ఒక ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల వాళ్ళకు సన్ అనే కొడుకు పుట్టాడు. ఎంవి ఈఎంజే సన్. సో ఎంవి అనే భార్యాభర్తలు ఈఎంజే అనే ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు సన్ పుట్టాడు. సో ఇలా సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య మనకి ఇప్పుడు 8 ఉండడం జరిగింది. అయితే మనకు మొట్టమొదట సౌర కుటుంబంలో గ్రహాలు 9 ఉండటం జరిగింది. అయితే 2006వ సంవత్సరంలో ప్లూటోను గ్రహ బోధ నుండి తొలగించిన తర్వాత మనకు సౌర కుటుంబంలో గ్రహాలు 8 కావడం జరిగింది. నెక్స్ట్ మనకు బిట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి కర్కట రేఖ భారతదేశం గుండా పోచున్న రాష్ట్రాల సంఖ్య 8. ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ఫ్రమ్ పశ్చిమ నుంచి తూర్పుకు అనగా వెస్ట్ నుంచి ఈ ఈస్ట్ మొత్తం 8 రాష్ట్రాల గుండా పోవడం జరుగుతుంది. అవి మనం చూసినట్లయితే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం,
ఇలా 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది పోవటం జరుగుతుంది. అయితే ఈ కర్కట రేఖ మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అత్యధిక దూరం పోతుందని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనకు ఈ పాయింట్ ఈ బిట్టును అడగటం జరిగింది. సో అత్యధిక దూరం వచ్చేసి మహారాష్ట్రంలో అత్యధిక దూరం ప్రయాణించడం జరుగుతుంది. అత్యల్ప దూరం వచ్చేసి ఈ కర్కట రేఖ అనేది ఎక్కడి నుంచి పోతుందంటే రాజస్థాన్, అతి తక్కువ దూరం రాజస్థాన్ గుండా పోవటం జరుగుతుంది కర్కట రేఖ. నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి షెడ్యూల్ సంఖ్య 8. మనకు 1950 జనవరి 20న భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. సో అప్పుడు మనకున్న షెడ్యూల్ సంఖ్య 8. ప్రస్తుతానికి మన రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ సంఖ్య 12. నేను మీకు నెంబర్ 1 క్లాస్లో చెప్పడం జరిగింది ఈ పెరిగిన 4 షెడ్యూల్స్ గురించి. 9, 10, 11, 12 షెడ్యూల్స్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందని చెప్పి మీకు ఇంతకుముందు క్లాసులలో నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మరో ఈరోజు క్లాసులలో కూడా మరి మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసినట్లయితే మనకు 9వ షెడ్యూల్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా భారతదేశంలో భారత రాజ్యాంగంలో చేర్చబడింది. 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా, అదేవిధంగా 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో 9వ షెడ్యూల్ అనేది భూ సంస్కరణకు సంబంధించిన షెడ్యూల్. నెక్స్ట్ 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులు, 11వ షెడ్యూల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీ వ్యవస్థకు సంబంధించిన షెడ్యూల్స్. సో మనకు ప్రస్తుతానికి 12 షెడ్యూల్స్ మన భారత రాజ్యాంగంలో ఉండటం జరిగింది. నెక్స్ట్ ఆదిశంకరాచార్యులు సన్యసించిన వయసు 8 సంవత్సరాలు. ఈ ఆదిశంకరాచార్యులు అనేవారు అద్వైతం అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. మధ్వాచార్యులు ద్వైతం అనే గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. ఆదిశంకరాచార్యులు ఏ గ్రంథాన్ని రచించారని చెప్పి అడగటం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగటం మనం చూసాం. సో ఆదిశంకరాచార్యులు సన్యసించిన వయసు 8 సంవత్సరాలకు ఇతను సన్యసించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కర్కటక రేఖ పోవచ్చున ఆసియాలోని దేశాల సంఖ్య. కర్కటక రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాలు కూడా పోతుంది, అదేవిధంగా ఆసియాలో 8 దేశాలు కూడా పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిట్టు కోరిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ నది అయిన డాన్యూబ్ నది ప్రవహిస్తున్న యూరోప్లోని దేశాల సంఖ్య 8. ఈ డాన్యూబ్ నది యూరోప్లో 8 రాష్ట్రాలు కూడా ప్రవహించడం జరుగుతుంది. అవి వచ్చేసి జర్మనీ, ఆస్ట్రియా, స్లోవేకియా, యుగోస్లేవియా, హంగేరీ, రుమేనియా, బల్గేరియా, సెర్బియా ఇవన్నీ యూరోప్ దేశాలు. ఈ 8 దేశాలు కూడా డాన్యూబ్ నది ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశాన్ని మాల్దీవులను ఈ విడదీస్తున్న ఛానల్ వచ్చేసి 8 డిగ్రీల ఛానల్ భారతదేశాన్ని మాల్దీవులను విడదీయటం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది మనం భారతదేశంలో 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. ఆ తర్వాత అస్సాం 7 రాష్ట్రాలతో, ఛత్తీస్గఢ్ 7 రాష్ట్రాలతో, మహారాష్ట్ర 6 రాష్ట్రాలతో అత్యధికంగా సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. సో ఈ క్రింది రెండవ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందని చెప్పి అడగటం జరుగుతుంది. అది అస్సాం లేదా ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాలు 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండటం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తున్నాం ప్రపంచ విపత్తులలో భూకంపాలు, సునామీల శాతం. ప్రపంచ విపత్తులలో భూకంపాలు, సునామీల శాతం 8%, వరదలు 30% ఉన్నాయి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, భూకంపాలు 4%, సునామీలు 4% అన్నట్టు గుర్తుపెట్టుకుని ఖచ్చితం కాదు, జస్ట్ మీకు గుర్తుండాలని చెప్పడం జరుగుతుంది. సో భూకంపాలు, సునామీల శాతం 8%, వరదలు ప్రపంచంలో 30%, విపత్తులో 30% వరదలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. మనకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1+7 అనగా 8 మంది ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1+31, 32 అంటే ఇందులో ప్రజెంట్ ఒక మహిళా న్యాయమూర్తి ఉండటం ఉన్నది. నెక్స్ట్ మన భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. అప్పుడున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 1+7 దట్ ఈజ్ 8, ప్రజెంట్ 1+31 దట్ ఈజ్ 12. ఉమ్మడి హైకోర్టు అంటే ప్రారంభంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ఉమ్మడి హైకోర్టులో 1+11, 12, ప్రస్తుతానికి 1+39, 40 ఉండటం జరిగింది మన ఉమ్మడి ఏపీ హైకోర్టులో. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది మన క్లాస్ నెంబర్ 8. నెక్స్ట్ మనం క్లాస్లో మిగతా నెంబర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకునేలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.